అన్నారు కాబట్టి ఎందుకు సార్ లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారు మూవీస్కి? అంటే నాకు ఏదైనా పని ఉంటే చేస్తున్నాను. ఊరికి వెళ్ళి నిలబెట్టి మిగతా వాళ్ళంతా డైలాగ్ మాట్లాడితే వాళ్ళ మొహాలు చూద్దాం మార్చి నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే సినిమాలో అట్లీస్ట్ నా పార్టిసిపేషన్ ఒక 10% అన్న మినిమం ఉంటే అట్లీస్ట్ టు కన్వే మ్యాటర్. కానీ చివరగా నేను బాగా ఎంజాయ్ చేసింది ఒక్క 2-3 సీన్లు అయినా సరే హలో గురు ప్రేమ కోసమా, దానికి ముందు జనతా గ్యారేజ్. సో అట్లా నాకేదన్నా చిన్న మ్యాజిక్గా అనిపిస్తే నేను చేస్తున్నాను. అంతేగాని ఈ గ్రూప్ ఫోటోలో నిలబడడానికి సార్ మీరు ఫాదర్ సార్ రండి అంటే ఏం ఫాదర్, ఎవరు ఫాదర్ అంటే అదే సార్ ఫాదర్ సార్ రండి సార్ అంటే లవ్ ఫెయిల్యూర్ కూడా చాలా బాగుంటుంది సార్. అది నాకు ఇంకో సినిమా నచ్చిన సినిమా సిద్ధార్థ్ సినిమా లవ్ ఫెయిల్యూర్. అంటే ఒక భార్యతో విడిపోయిన ఒక క్యారెక్టర్ మళ్ళీ ఎట్లా హీ గెట్స్ హిస్ వైఫ్ బ్యాక్ అట్ ద సేమ్ టైమ్ హౌ హీ గెట్స్ హిస్ మోజో బ్యాక్, గెట్స్ హిస్ గ్రూవ్ బ్యాక్ అనేది. సో అటువంటి సినిమాలు ఐ లవ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. సో ఈరోజు నేను మర్చిపోయినా గుర్తు చేస్తున్నారు చూడండి, దట్ ఈస్ గ్రేట్. సో ఇలా ప్రాబ్లం ఏంటంటే మీరు చేసిన ప్రతి మూవీ కూడా ఒక మైల్ స్టోన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా అక్కడ ప్రతి క్యారెక్టర్లో కూడాను ఒక అంటే ఆ క్యారెక్టర్లో ఏదో ఒకటి నేర్చుకునే ఇది అనేది మా ప్రేక్షకులకు ఇస్తూనే ఉంటారు. మీరు ప్రతిదీ కూడా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఒక సూరిగాడు కొడుకు ఎలా ఉండకూడదు అని చూపించారు. తర్వాత దొంగాట, ఆ దొంగాటలో అయితే నిజంగా అప్పటి వరకు ఉన్న ఇది ఒక్కసారిగా షేడ్ మారిపోయి చూపించేటప్పటికి కంప్లీట్గా ఎలా అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్. అప్పటి వరకు చాలా ఇన్నోసెంట్ అబ్బాయి ఇలా ఉంటాడా, బయటికి వెళ్తే అబ్బాయిలు ఇలా ఉంటారా? నేను బిగినింగ్ నుంచి అండి నా క్యారెక్టర్లో నేను ఏదన్నా ఎక్స్ట్రా యాడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ దొంగాట కూడా ప్రకాష్ పేరులోనే క్యాష్ ఉంది అనడం, తర్వాత కచాక్ అనడం, ఎందుకంటే ఆ తర్వాత అబుడి అబ్బా అనడం, ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి. అంతకుముందు ఏదో సినిమాలో కామెడీగా నమస్తే అన్న అని అన్నాను, నెక్స్ట్ అది టైటిల్గా నమస్తే అన్న హీరోగా నేను చేశాను ఆ సినిమా. సో ఆ నమస్కారం పెట్టడం, ఆ వంగడం, అది పోస్టర్గా తయారైంది. సో దేర్ హ్యాస్ టు బి లిటిల్ బిట్ ఆఫ్ మీ ఇన్ ఎవ్రీ క్యారెక్టర్ దట్ ఐ ప్లే. ఈ సినిమా వరకు వచ్చేసరికి ద మీ డిడ్ నాట్ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్టే పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే నన్ను పిలుచుకొచ్చి నన్ను నేనుగా యాక్ట్ చేయమన్నారు, ఏముంది ఇంకా యాక్ట్ చేయడానికి అక్కడ. సో ఐ వాజ్ మై సెల్ఫ్, ఐ బిహేవ్డ్ లైక్ మై సెల్ఫ్. ద పార్ట్ ఆఫ్ మీ దట్ కనెక్టెడ్ విత్ ది స్టోరీ వాస్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ అబౌట్ మీ ఆర్ సంబడి లైక్ మీ. మేము ఎక్కువగా చూస్తున్న పేరెంట్ ఎవరు అంటే మీతో చేసిన వాళ్ళతో యమునా గారితో ఎక్కువ మూవీస్ చేశారు మీరు. వై? ఎందుకంటే వాళ్ళు బుక్ చేశారు కాబట్టి. ఎందుకంటే నాకు యముననే కావాలి, హలో లేకపోతే యాక్ట్ చేయనట్లవన్నీ చెప్పేంత స్టేజ్ లేదు. అట్ ద సేమ్ టైం ఎట్లా ఉంటుందంటే అండి, ఒక సినిమా 2 సినిమాలు హిట్ అయితే ఒక హీరోయిన్తో మళ్ళీ ఆ హిట్ కాంబినేషన్ మళ్ళీ పేరు చేద్దాం అనే వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. సరే మీకు ఎలా అనిపించేది? నాకు బోర్ కొట్టేది. వేరే హీరోయిన్, కొత్త హీరోయిన్ అయితే బాగుండేది. ఇది ఎట్లా ఉంటుందంటే ఇంతకుముందు పాత సామెత, అది కామెడీగా అన్నారు లేదు, పండుగ రోజు కూడా పాత మొగుడేనా అనేవాళ్ళు. సో అట్లా ప్రతిరోజు షూటింగ్ మేకప్ వేసుకొని వెళ్తే మళ్ళీ ఏమోనైనా కనిపించేది. సో వాట్ ఈస్ దిస్ అగైన్ టుడే ఆల్సో అనేవాడిని జోక్గా. సో తను కూడా కామెడీగా తీసుకునేది. బట్ ఇట్స్ ఓకే. అట్లాగే తమిళ్లో నదియాతో దగ్గర 10-11 సినిమాలు చేశాను నేను. అక్కడ బోర్ కొట్టేది నాకు. నేను నదియాని నా యంగర్ బ్రదర్ అంటాను, ఎందుకంటే మేము ఇద్దరం ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేసేవాళ్ళం. మేము వాట్ ఈస్ దిస్ డస్ట్ చేంజ్ షర్ట్ అండ్ కమ్ ఇట్లా మాట్లాడేది నాతో. సో అది ఒక హీరోయిన్ ఫ్రెండ్షిప్ కాదు, అది ఇద్దరు బ్రదర్స్ ఫ్రెండ్షిప్ అది. సో దిస్ ఈస్ హౌ ఐ రిలేట్ టు మై కోవర్కర్స్. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో అందుకే అంత క్యాజువల్గా మాట్లాడగలుగుతున్నాం వాళ్ళ గురించి. ఓకే, కమింగ్ టు దిస్ మూవీ, ఈ మూవీకి మీరు అనుకున్న దీనికి ఖచ్చితంగా మీరు న్యాయం చేశారని మీరు అనుకుంటున్నారా? ప్రేక్షకులకి ఏం చెప్తారు? This is an ever learning process. So to whatever capacity that I can fulfill, definitely at the fill చేశాను. Learned things, so next time I'll obviously implement అలాగా. So yes, honestly to the extent I can, I've done justice. ప్రీతం, ఈ మూవీ చూసిన తర్వాత
ఎంతమంది మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీ పాత్రలోకి వస్తారని మీరు అనుకుంటున్నారు? ఇన్స్పైర్ కాదు, మోస్ట్లీ రిలేట్ అవుతారని నా ఉద్దేశం. బికాజ్ ఇందులో నా జర్నీ ఎలా ఉంటుందో మాట్లాడుకున్నాము. ప్రతి ఒక్కరిది బయట అదే సిచ్యువేషన్. లైక్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, లేదా చేయకపోతే ఎలా ఉంటుంది, అదే కదా. సో ఓకే, ఇఫ్ హీ కెన్ మేక్ ఇట్, మేము కూడా చేయగలము అని అయితే ఖచ్చితంగా రిలేట్ అవుతారు. అది ఇన్స్పిరేషన్, అది రిలేట్ అవడం అందు. వాట్ ఈ సైడ్ ఇస్ రైట్. బట్ ఈరోజు నేను మా ఫ్రెండ్స్ ప్లేస్కి వెళ్ళిన యూఎస్లో కానీ ఆస్ట్రేలియా కానీ చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ ఐ విష్ ఐ వాజ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ పేరెంట్స్ ప్రెషర్ వల్ల కానీ లేకపోతే ఎకనామిక్ కన్స్ట్రెయింట్స్ వల్ల కానీ దే ఆర్ హ్యావింగ్ టు గో వర్క్ హార్డ్ అండ్ డూ సంథింగ్. బట్ ఎక్కడో ఒక క్రియేటివ్ ఇది ఉంది చూడండి, ఆ జీల్ అనేది వాళ్ళ మైండ్లో ఉంటూనే ఉంటుంది. అటువంటి వాళ్ళు నాకు తెలిసి ఎవ్రీ పార్టీ దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ సింగర్ ఆర్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆర్ వన్ డాన్సర్ హూ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ పార్టీ. అండ్ 100% మనకు అనిపిస్తుంది వీడి ఇతను ఐటీలో ఉన్నాడు, ఇతను అసలు నేను అసలు ఇతను ఐటీ అంటే మనం ఒప్పుకోలేకపోతున్నాను, ఇంత టాలెంట్ ఉంది అని అనిపిస్తుంది. దే ఆర్ ఆల్ పీపుల్ హూ ఆర్ దేర్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్. కానీ ఆ చాయిస్ తీసుకొని బ్రేకింగ్ అవే ఫ్రమ్ ట్రెడిషన్, నో, నాకు ఒక కంఫర్ట్ జోన్ ఉన్నా కూడా ఐ విల్ గో అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండ్ ట్రై ఆన్ మై ఓన్ అండ్ డూ వాట్ ఐ లైక్ అనడం. ఇట్ ఈస్ అ path that he is showing through his character to a lot of people who want to do that. మీరు మార్నింగ్ డైరీలో రాశానన్నారు కదా, నా దారి ఏంటి, నాకు ఎలా అదెలా అంటే హౌ ఆర్ యూ, మీకు ఎలా రిలేటబుల్ అనిపించింది అది? అంటే నీ దారే నీ కథ అనేది నాకు ఒక్కసారిగా నేను చేస్తుంది కరెక్టేనా, నా పాత్ కరెక్ట్ వేలోనే వెళ్తుందా, నేను కరెక్ట్గానే నా మూవ్ తీసుకుంటున్నానా. అంటే నేను ట్రిపుల్ ఇంజనీర్. మరి నాకు ఇందాక ఆర్కిటెక్చర్ చేసి సినిమాలు ఎట్లా మీరు ఇంజనీరింగ్ చేసి వచ్చారు కదా. తప్పులు ఉన్నవారు తాను తప్పులు ఎరుగురాయి అంటే వినరవేమా, నేను ఒక్కదాన్నేనా వీడు ఇట్లాంటి ఎవరు ఉన్నారని ఎంక్వైరీ చేస్తాను. నొక్కి వక్కాడించడం కన్ఫర్మేషన్. అంటే నేను ఒక్కడినేనా లేకపోతే దొంగ నన్ను ఒక్కడిని అంటే. సో ఎంత క్వాలిఫైడ్ అని మీరు అది వదిలేసి ఈ పాత్ చూస్ చేసుకున్నారంటే డెఫినెట్గా ఈ సినిమా మీకు రిలేట్ అవుతుంది. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ June 14. సార్ మీరేం చెప్తారు లాస్ట్గా ఈ మూవీ కోసం? నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఇటువంటి కథలు, ఇటువంటి నిజాయితీ గల కథలు, సిన్సియర్గా ఒక టీం ఫామ్ చేసి ఒక మంచి మ్యాటర్ చెప్పాలి, ఒక మంచి సబ్జెక్ట్ మ్యాటర్ జనంతో షేర్ చేసుకోవాలనుకునే ఒక మంచి టీము ఈ జేవి ప్రొడక్షన్స్ ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని, మొక్క మానవ్వాలని, మాను వృక్షం అవ్వాలని, ఇది చాలామంది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి నీడనివ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే